ఫిబ్రవరి 14, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. ఇంట బయట పని భారం కాసింత ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. తదుపరి వృషభం. కుటుంబ వ్యవహారాలు క్రమంగా చక్కబడతాయి. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులకు రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి మిథునం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల పరంగా కాసింత బిజీ అవుతారు. వ్యాపారాలు కూడా బాగా ఊపందుకుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కూడా సంప్రదిస్తూ ఉండడం మంచిది. పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు. తదుపరి సింహం. వ్యయ ప్రయాసాలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయవద్దు. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. గృహ వాహన కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లల పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్ది ప్రయత్నాలతో ఆరోగ్యాన్ని కాపాడుకున్న పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లలు పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు, పోటీదారులు బాగా తగ్గి ఉంటారు. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. 3 శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి
ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. తదుపరి మకరం. చిన్న ప్రయత్నమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. తదుపరి కుంభం. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి మీనం. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.